అండి, నేను మీ నాగలక్ష్మి. నేనైతే పుదీనా కొత్తిమీరతో రైస్ చేశానండి. చాలా బాగుంటుంది, చాలా ఈజీగా కూడా అయిపోతుంది. ఫస్ట్ కళాయి పెట్టుకోవాలి. కళాయి పెట్టుకున్నాక ఆయిల్ వేయాలి. తర్వాత 3 అనాస పూలు, 4 లవంగ మొగ్గలు, యాలుక్కాయి, పచ్చిమిర్చి, 2 ఉల్లిపాయలు, కట్ చేసిన ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై చేయాలండి. ఈ లోపు అవి ఫ్రై అయ్యేపు పేస్ట్ చేసుకోవాలి. నాకు 4, 5 పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లిపాయ కూడా వేయాలండి. 1 ఇంచు అల్లం ముక్క, తర్వాత ఒక 2 వెల్లుల్లిపాయలు, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి. వేసి కొంచెం వాటర్ వేసి బాగా పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఈ రైస్ అయితే క్యారేజీల్లోకి చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. మార్నింగ్ టైంలో ఒక రైస్ వండుకొని ఇలా చేసేస్తే బాక్స్ రెడీ అయిపోతుంది. ఇట్లా పేస్ట్ చేసిన మిశ్రమం అంతా ఇట్లా ఉల్లిపాయలో వేసేయాలండి. ఉల్లిపాయలో వేసినాక కలర్ చేంజ్ అయ్యి ఆ పేస్ట్లో నుంచి ఆయిల్ బయటకు వస్తుంది. వాటర్ అంతా ఇంకిపోయినాక అప్పుడు ఉప్పు వేసి రైస్ వేయాలండి. ఉప్పు వేయటం నేను మర్చిపోయిన తర్వాత వేసాను అనమాట. మా పిల్లలు తిన్నాక చెప్పారు, అమ్మ నువ్వు ఉప్పు వేయలేదు అని చెప్పేసి. తర్వాత ఉప్పు కూడా వేసుకోవాలండి. ఉప్పు వేసి బాగా కలిపినాక నేను ఇట్లా రైస్ అయిపోయింది. నేనైతే పెరుగు చట్నీ చేశానండి. పెరుగు చట్నీ చేసి